యాక్సిడెంట్ అయి చనిపోయినట. మన ట్రైన్ బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. వాహా రే వాహ్, ఆహా ఏముంది అసలు. ఈ బ్యూటిఫుల్ లొకేషన్ చూస్తుంటే నాకు నా సీట్లో కూర్చోబుద్ధి కావట్లేదు. ఆడ చూడండి ట్రైన్ పట్టాల మీద లేదు. మన ట్రైన్ చూడండి ఈడ ఏదో మంచుల నుంచి బయటికి వస్తున్నట్టు వస్తుంది కదా. ట్రాక్స్ కనిపిస్తలేవు చూస్తుర్రా మీరు ముందు. ఇష్టం కోచ్ లా మనం ఇక్కడ ఫొటోస్ తీసుకోనికి. హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వినయ్. అయితే ఈ రోజు అయితే మనము యశ్వంత్పూర్ టు కార్వార్ ఎక్స్ప్రెస్ లో జర్నీ చేయబోతున్నాము. ఫుల్ జర్నీ కాదు, మధ్యలో ఒక ఇంటర్మీడియట్ స్టేషన్లో అయితే నేను దిగిపోతాను. అండ్ ప్రెసెంట్ టైం వచ్చేసి 6:25 అవుతుంది. మన ట్రైన్ వచ్చేసి 7 o'clock ఉంది. అండ్ మనం ఎక్కేది విస్టాడోమ్ కోచ్. ఫస్ట్ టైం ఎక్కుతున్నాము. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ జర్నీ. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ ట్రైన్ గురించి మరిన్ని విశేషాలు మనం ట్రైన్ దగ్గరికి అయితే వెళ్ళి తెలుసుకుందాము. ట్రైన్ నెంబర్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 5 మీద అయితే వచ్చింది. ఆ ఎదురుగా కనిపించేదే మన ట్రైన్. మనం ప్రెసెంట్ ప్లాట్ఫామ్ నెంబర్ 5 మీద ఉన్నాము. మన కోచ్ అవతల సైడ్ ఉండొచ్చు. ఇదంతా యశ్వంత్పూర్ రైల్వే స్టేషన్. అది ప్లాట్ఫామ్ నెంబర్ 1 సైడ్. అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 6 సైడ్ వెళ్తే మనకి మెట్రో స్టేషన్ ఉంటుంది. అటు సైడ్ కనిపిస్తలేదు అది. స్టేషన్ అంతా రీడెవలప్మెంట్ వర్క్స్ అయితే అవుతున్నాయి, చూస్తారు కదా. నేనైతే అటు సైడ్ నుంచి వచ్చా, ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి వచ్చిన లోపలికి. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 16515. యశ్వంత్పూర్లో మార్నింగ్ 7 o'clock బయలుదేరుతుంది. కార్వార్ వెళ్ళేసరికి నైట్ 10:45 అవుతుంది. అండ్ మనం వెళ్ళే మ్యాంగ్లూర్ జంక్షన్కి 4:45 అరౌండ్ ఆ టైంలోనైతే పోతుంది. అండ్ మన ఇంజన్ అయితే ఆల్రెడీ అటాచ్ అయిపోయింది. మన కోచెస్ కూడా చూసిరు కదా మీరు. ఈ కార్వార్ ఎక్స్ప్రెస్ అయితే ట్రై వీక్లీ ఎక్స్ప్రెస్. మండే, వెనస్డే, ఫ్రైడే యశ్వంత్పూర్ నుంచి అయితే బయలుదేరుతుంది. కానీ విస్టాడోమ్ కోచెస్ ప్రతిరోజు అయితే ఉంటాయి. ఈరోజు కార్వార్ ఎక్స్ప్రెస్కి పోయి మండే, వెనస్డే, ఫ్రైడే కార్వార్ ఎక్స్ప్రెస్కి పోతే ట్యూస్డే, థర్స్డే, సాటర్డే అయితే గోమటేశ్వర్ ఎక్స్ప్రెస్కి ఉంటుంది. అండ్ సండే ఒకరోజు మ్యాంగ్లూర్ యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్కి అయితే ఈ విస్టాడోమ్ కోచెస్ అయితే అటాచ్ చేస్తారు. మనం ఈ జర్నీలో పక్కా చూడవలసిన ప్లేస్ సకలేష్పూర్ నుంచి సుబ్రహ్మణ్యం ఘాట్ రోడ్. అయితే మన ట్రైన్ WDP 4D లోకో అయితే పుల్ చేస్తుంది. నాకు ఇది వన్ ఆఫ్ ద ఫేవరెట్ లోకోమోటివ్. ఈరోజు 357 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేస్తున్నాము. మన ఆల్ ఇండియా టూర్లో 23,003 కిలోమీటర్స్ అయితే కవర్ చేయబోతున్నాము ఈ జర్నీ తోటి. టికెట్ కాస్ట్ వచ్చేసి 2,415 రూపీస్ అయితే పడింది ఫ్రమ్ యశ్వంత్పూర్ టు కార్వార్. కానీ నేనైతే మధ్యలో మ్యాంగ్లూర్ జంక్షన్లో దిగిపోతున్నాను, ఎందుకంటే నేను అక్కడ నుంచి ఇంకో ట్రైన్ క్యాచ్ చేయాలా. ట్రైన్ వచ్చేసి సౌత్ వెస్టర్న్ రైల్వే కిందకి అయితే వస్తుంది. ట్రైన్ ఇంపార్టెంట్ స్టాప్స్ వచ్చేసి యశ్వంత్పూర్, చిక్కబనావర, నీలిమంగళ, అస్సన్ జంక్షన్, సకలేష్పూర్, సుబ్రహ్మణ్యం రోడ్, కబాకపుత్తూర్, మ్యాంగ్లూర్ జంక్షన్, ఉడిపి, ముర్దేశ్వర్, గోకర్ణ. ఆ రూట్లోనైతే ఇది కార్వార్ అయితే చేరుకుంటుంది. ఇష్టం కోచ్లా మనం ఇక్కడ ఫొటోస్ తీసుకోనికి, ఇక్కడ నించొని సైట్ సీయింగ్ చేసుకోనికి మంచిగా ఉంటుంది. అండ్ ఇది అవతల ట్రైన్ లాస్ట్ బోగి అనమాట. అది అక్కడ నుంచి ఇక్కడికి ఇలా ఉంటుంది. అండ్ మినీ ప్యాంట్రీ కూడా ఉంది ట్రైన్లో, అంటే ఏదైనా స్నాక్స్ అట్లా ఇస్తారు మనకి. టైం వచ్చేసి 7:02 అవుతుంది. మన ట్రైన్ అయితే యశ్వంత్పూర్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంజన్ బ్యాక్ సైడే మన కోచ్. అండ్ అది ఇంజన్ వెనకాల కోచ్ మనది, చూస్తారు కదా. అసలు సూపర్ వ్యూ ఇది. ఎప్పుడు చూడలే ఇట్లా, నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నా. యావరేజ్ స్పీడ్ వచ్చేసి 35 km/h. 610 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడానికి అప్రాక్సిమేట్గా 15 hours 30 minutes అయితే టైం తీసుకుంటుంది. ఇదంతా యశ్వంత్పూర్. ఇది మనమైతే యశ్వంత్పూర్ నుంచి అయితే మంచిగా స్టార్ట్ అయిపోయాం రైట్ టైంకే. ఇలా సీట్స్ కూడా రొటేట్ అవుతాయి. ఇదంతా విస్టాడోమ్ కోచ్. ఇది బాగుంది కదా, చాలా బాగుంది. పెద్ద గ్లాసెస్. మనమైతే ఫస్ట్ స్టాప్కి అయితే వచ్చేసినాము విత్ 6 minutes డిలే. 7:10కి రావాలా, 7:16కి అయితే వచ్చింది. చిక్కబనావర జంక్షన్. ఇది స్టేషన్ కోడ్ BAW. మనమైతే చిక్కబనావర దగ్గర కరెక్ట్ ఒక 1 minute స్టాప్ తర్వాతనైతే బయలుదేరిపోయినాము. అండ్ వెయిటింగ్, ఇంకా బ్యూటిఫుల్ లొకేషన్స్ ఎప్పుడు వస్తాయని వెయిట్ చేస్తున్నాము అందరం. ఈ ట్రైన్ యొక్క ఫస్ట్ రన్ వచ్చేసి
31st August 2009, ఆల్మోస్ట్ 15 ఇయర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ ట్రైన్ అయితే సౌత్ వెస్టర్న్ రైల్వేస్ అయితే ఆపరేట్ చేస్తుంది. ఇంకైతే మ్యాంగ్లూర్లో లోకో రివర్సల్ ఉంటుంది. ఇప్పుడు ఈ డైరెక్షన్లో పోతుంది కదా, ఇటు సైడ్ పోతుంది కదా, మ్యాంగ్లూర్ నుంచి అటు వెళ్తుంది. ఇందాక చెప్పాను కదా విస్టాడమ్ కోచెస్కి ర్యాక్ షేరింగ్ ఉంటుందని. లైక్ మండే, వెనస్డే, ఫ్రైడేనేమో కార్వార్ ఎక్స్ప్రెస్, ట్యూస్డే, థర్స్డే, సాటర్డేనేమో గౌతమేశ్వర్ ఎక్స్ప్రెస్, అండ్ ఇక సండేనేమో మ్యాంగ్లూర్ ఎక్స్ప్రెస్. అన్ని ట్రైన్స్ మార్నింగ్ 7 o'clock స్టార్ట్ అవుతుంది. విస్టాడోమ్ కోచెస్కి టైమింగ్ డిఫరెంట్ అయితే లేదు. మార్నింగ్ 7కే స్టార్ట్ అవుతుంది. మీ రైట్ టైం బుక్ చేసుకోవాల్సిన టైము వీక్ డేస్లో బుక్ చేసుకోండి, ఈజీగా దొరుకుతుంది. వీకెండ్స్లో మాత్రం దొరకడం చాలా కష్టము. ఈ ట్రైన్ సౌండ్ సూపర్ ఉంటుంది అసలు. ఆ ముందు చూడండి మంచు, ఫుల్ మంచుతోటి విజిబిలిటీ చాలా తక్కువ ఉంది, కనిపిస్తుంది కదా, టూ మచ్ మంచు ఉంది. బాబా బాబా అస్సలు ఏం కనిపిస్తలే, ఆకాశం లెక్కనే అడ్డం లెక్క కనిపిస్తుంది ఇక్కడ. మనం ఎంటర్ అయిపోయాం చల్లగా, చాలా టూ మచ్, మొత్తం ఫాగ్, విజిబిలిటీ లేదు అసలు. మన ట్రైన్కి కూడా విజిబిలిటీ లేదు, ట్రాక్స్ కనిపిస్తలేవు. చూస్తుర్రా మీరు ముందు సూర్యుడు చూడండి, బాబా చాలా చల్లగా అవుతుంది. కొంచెం కూడా విజిబిలిటీ లేదు, జీరో విజిబిలిటీ. మన సూపర్ ఉందా, ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నా, చాలా హ్యాపీగా ఉంది. అస్సలు కనిపించలేదు కదా, ఏదో రైల్వే స్టేషన్ స్కిప్ చేస్తున్నాం మనము. ఆ పేరు కూడా ప్రాపర్గా కనిపించలే నాకు. ఇంకా మన సైట్ సీయింగ్ లొకేషన్ అయితే స్టార్ట్ కాలేదు, కానీ స్టార్ట్ కాకముందుకే మనకి ఎంత బ్యూటిఫుల్ క్లైమేట్ మనకి వెల్కమ్ చెప్పిందంటే చాలా గ్రేట్. వస్తుంది కదా ఫీల్ అయితే. ఇది ట్రైన్కి ఇంకో సైడ్ ఇది, అండ్ కరెక్ట్ టైం ఇది సీజన్ అనమాట. మనం క్లైమేట్ మంచిగా చూడడానికి డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి మంచిగా, ఇంకా జనవరి అయితే ఇంకా బాగుంటుంది. మెల్లగా పోతుంది ట్రైన్ అయితే, అస్సలు విజిబిలిటీ లేదు. సింగిల్ ట్రాక్ ఇక్కడ నుంచి, అండ్ ఇంజన్ లైట్స్ కూడా ఆన్ చేసింది చూడండి, హెడ్ లైట్స్ ఫ్రంట్లో ఆన్ అయింది, బ్యాక్లో కూడా ఆన్ అవుతుంది. ఇది ఫ్రంట్లో ఆన్ అవుతుంది. జస్ట్ మనము యశ్వంత్పూర్ నుంచి 10 kilometers మాత్రమే వచ్చినాం ఇప్పటికి. 10 kilometers లోపే మనకి ఇంత బ్యూటిఫుల్ లొకేషన్స్ కనిపిస్తున్నాయి. మన ట్రైన్ చూడండి కనిపిస్తలేదు, గాడి దగ్గర 2-3 బోగీలు కనిపిస్తున్నాయి. మళ్ళీకి ఒక వేడిగా టీ అయితే తీసుకున్నా, చాలా చల్లగా ఉంది. ఆ డోర్ దానంతలో అదే ఓపెన్ అయిపోతుంది. అవండి మీరు కనిపిస్తుందా, మంచి లోపలికి కూడా వస్తుంది. మనమైతే సెకండ్ స్టాప్కి అయితే వచ్చేసినాము. ఆల్మోస్ట్ నీలిమంగళ. ఎదురుగా మంచుకి రైల్వే స్టేషన్ కనిపిస్తలే, కొంచెం దగ్గర పోతే కనిపిస్తుంది. మన ట్రైన్ చూడండి, ఏదో మంచుల నుంచి బయటికి వస్తున్నట్టు వస్తుంది కదా, మబ్బుల నుంచి బయటికి వస్తున్నట్టు అనిపిస్తుంది. ఈ ట్రైన్లో సెకండ్ క్లాస్ సిట్టింగ్ కూడా ఉంది. టికెట్ కాస్ట్ వచ్చేసి 240 రూపీస్. చైర్ కార్ ఉంది 890 రూపీస్. అండ్ మనం ట్రావెల్ చేసే విస్టాడోమ్ కోచ్ వచ్చేసి 2415. ఇక్కడ కొంచెం విజిబిలిటీ బాగుంది, అక్కడ దాకా విజిబిలిటీ బాగాలేదు, అంటే కనిపించలేదు. ఇక్కడ మళ్ళీ కనిపిస్తుంది. ఆడ చూడండి ట్రైన్ పట్టాల మీద లేదు. వచ్చేసినాం నీలిమంగళ. స్టేషన్ కోడ్ వచ్చేసి NMGA. ఇక్కడికి 7:20కి రావాలా, 7:42 అవుతుంది. ఆల్మోస్ట్ ఒక 20 minutes డిలే తోటి అయితే ట్రైన్ నడుస్తుంది. నీలిమంగళ నుంచి కూడా మన ట్రైన్ 1 minute స్టాప్ తర్వాతనైతే బయలుదేరిపోయింది. నేను ఇక్కడ ఒక టిఫిన్ అయితే ఆర్డర్ పెట్టుకున్నా, ఇడ్లీ వడ. ట్రైన్లోనే ఉంది. చెప్పాను కదా ప్యాంట్రీ అయితే లేదు, మినీ ఆన్ బోర్డ్ ఈ క్యాటరింగ్ ఇది.
చిన్నగా వీళ్ళ చూపిస్తాను నేను మీకు ప్యాంట్రీ. ఇట్లా ఉంటుంది, అన్ని అరేంజ్మెంట్ చేసి పెట్టుకున్నారు అనమాట ప్రాపర్గా. ఫ్రిడ్జ్, ఓవెన్, మనకి ఇటు నీలమంగళ దాటినాక కూడా అక్కడ నీలమంగళ కొంచెం క్లియర్ విజిబిలిటీ ఉండే, మళ్ళీ ఇక్కడ మళ్ళీ స్టార్ట్ అయింది. ఇక్కడ ఎక్కువ కొంచెం ఎక్కువనే ఉంది అక్కడికన్నా కంపేర్ చేసుకుంటే. ఇక్కడ నుంచి అయితే ఒక 10 feet వరకే, 10-20 feet వరకే ఇక్కడ క్లియర్ విజిబిలిటీ ఉంది. ఫస్ట్ అయితే వచ్చేసింది. అసలు ఈ బ్యూటిఫుల్ లొకేషన్ చూస్తుంటే నాకు నా సీట్లో కూర్చోబుద్ధి కావట్లేదు. అందుకోసం ఇక్కడికే తీసుకురావాలంటే తీసుకొని వచ్చేసి నేను. ఇప్పుడే అయితే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, చాలా బాగుండే. ఈ విజిబిలిటీ లేదు కదా, చాలా స్లోగా పోతుంది ట్రైన్. చూడండి ఇక్కడ విజిబిలిటీ వచ్చింది చూడండి, మళ్ళా కనిపిస్తుంది కదా, ట్రైన్ స్పీడ్ అనుకుంటుంది. మళ్ళా క్లియర్ విజన్ అయిపోయింది. మళ్ళా ట్రైన్ స్పీడ్ చూడండి, 87, 88, 90 అలా పోతుంది. ఎంత హైట్లో ఉన్నాం చూడండి మనం. రోడ్ మనం హైట్లో ఉన్నాం, అదేమో రోడ్ కిందికి ఉంది. మస్తుంది లొకేషన్ ఇది. కొబ్బరి చెట్లు మనకన్నా చాలా చిన్నగా కనిపిస్తున్నాయి, కొబ్బరి చెట్ల కన్నా హైట్ ఉన్నాం మనం. అయితే ట్రైన్ కన్నిగల్ రైల్వే స్టేషన్కి ఏదో వచ్చింది విత్ 43 minutes డిలే. 7:51కి రావాలి ఇడికి అని 8:35కి అయితే వచ్చింది. స్టేషన్ కోడ్ వచ్చేసి KIGL. మన ట్రైన్ అయితే ఇన్ని నుంచి కూడా స్టార్ట్ అయిపోతుంది, కునిగల్. ఇందాక నేను కన్నిగల్ అని చెప్తే అది రాంగ్, కునిగల్. ఇటు సైడు కొబ్బరి తోటలు అంతా చాలా ఎక్కువ ఉన్నాయి. ఇటు సైడు చూడండి, స్పీడ్ అయితే మంచిగానే పోతుంది, 110 దాకా పోతుంది. బాగుంది లొకేషన్. ఈ ట్రైన్లో ముఖ్యంగా జర్నీ చేయాల్సింది సకలేష్పూర్ నుంచి సుబ్రహ్మణ్య రోడ్ దాకా. అక్కడైతే బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉంటాయి, లొకేషన్స్ బ్యూటిఫుల్ ఉన్నాయి. ఇటు సైడ్ అయితే ఆ వాటర్ చెరువు అనుకుంటా, అది చెరువు అంతే, చెరువే అది. ప్రెసెంట్ అయితే శ్రావణ బెలగోల రైల్వే స్టేషన్కి అయితే వచ్చినాము విత్ 46 minutes డిలే. 8:44కి రావాలా, 9:30కి వచ్చాము. స్టేషన్ అంతా ఖాళీ ఉంది. స్టేషన్ కోడ్ వచ్చేసి SBGA. ఇక్కడ నుంచి కూడా మనది బయలుదేరిపోయింది. అసలు లొకేషన్ అయితే ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయో, చాలా బ్యూటిఫుల్. అసలు ప్రజెంట్ అయితే మనము చిన్నరాయపట్న దగ్గర అయితే వచ్చేసినాము విత్ 51 minutes డిలే. ఇక్కడికి 8:54కి రావాలా ట్రైన్, 9:44కి అయితే వచ్చినాం మనము. చాలా తక్కువ మందే ఉన్నారు ఎక్కేవాళ్ళు కూడా. స్టేషన్ కోడ్ వచ్చేసి CNPA. నుంచి కూడా మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఒక 1 minute అయితే ఆగి. స్టేషన్ చూడండి చాలా కిందికి ఉంది, ప్లాట్ఫామ్ అవతలకి. అండ్ నెక్స్ట్ స్టేషన్ మనకు వచ్చేది అసన్ జంక్షన్. ఇక్కడ అన్ని కొబ్బరి చెట్లు ఎక్కువ ఉన్నాయి. యశ్వంత్పూర్ దాటిన ఒక 10 kilometers స్టార్ట్ అయినాయి అంటే ఇప్పటి వరకు కూడా కొబ్బరి చెట్లు బాగా చాలా ఎక్కువ ఉన్నాయి. ఎట్లా పెడుతుంది చూడండి, ఒక్కొక్క ట్రాక్ మీద. ఇవన్నీ మనమైతే అసన్ జంక్షన్ దగ్గరికి అయితే ఆల్మోస్ట్ వచ్చేసినాము. ఎదురుగా కనిపించే రైల్వే స్టేషనే అసన్ జంక్షన్. అసన్ జంక్షన్కి పోకముందు ఈ గూడ్స్ని లోడ్ చేస్తున్నారు. మనమైతే ప్రెసెంట్ అసన్ జంక్షన్కి అయితే వచ్చేసినాము. స్టేషన్ కోడ్ HAS. ఇక్కడికైతే మనము 2 minutes డిలే తోటి వచ్చినాము. కవర్ అయిపోయింది అనమాట ఇది. ఫస్ట్ రైల్వే స్టేషన్ వరకు మనకి 50 minutes డిలే తోటి నడిచింది. ప్రెసెంట్ అయితే ఇప్పుడు 2 minutes డిలే తోటి అయితే నడుస్తుంది.
ఇక్కడ నుంచి కూడా కరెక్ట్గా ఒక 5 మినిట్స్ స్టాప్ తర్వాతనైతే మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది అస్సాం జంక్షన్ నుంచి. మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న సకలేష్పూర్ అయితే నెక్స్ట్ స్టేషన్. ఇంకా సైట్ సీయింగ్ మాత్రం పీక్స్ ఉంటుంది. డిఫరెన్స్ చూడండి మీరు, సకలేష్పూర్ పోకముందు లొకేషన్ ఎట్లుంది ప్రజెంట్, సకలేష్పూర్ స్టేషన్ దాటినాక లొకేషన్ చూడండి. మళ్ళీ మన ట్రైన్ చూడండి ఈ కర్వ్లో. మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న సకలేష్పూర్ అయితే వచ్చేసింది. స్టేషన్ కోడ్ SKLR వితౌట్ ఎనీ డిలే అయితే ఇక్కడికి వచ్చింది. ఇక్కడ మనకు ఒక బంకర్ ఇంజన్ యాడ్ అవుతుంది మన ట్రైన్కి. అండ్ బ్యూటిఫుల్ లొకేషన్స్ అయితే ఈ స్టేషన్ దాటినాక ఉంటుంది. ఇక్కడ మన ట్రైన్కి అయితే ఇంజన్ అటాచ్ అవుతుంది. అక్కడ నుంచి వస్తుంది కదా, ఫ్రంట్ నుంచి జూమ్ చేసి చూపిస్తా. వస్తుంది కదా, ఆ ఇంజన్ అయితే వచ్చి అటాచ్ అవుతుంది. ఇక్కడ వస్తుంది కదా, ఇక్కడ 2 ఇంజన్లు అండ్ ఇది ఒక ఇంజన్, టోటల్గా 3 ఇంజన్స్ అయితే ఫుల్ చేస్తుంది. టోటల్ 3 ఇంజన్స్ అయితే ఫుల్ చేస్తుంది మన ట్రైన్ని. అయితే బంకర్ ఇంజన్ అయితే వెనకాల ఉంటుంది, అది కరెక్షన్ చేయాలా. అండ్ ఫ్రంట్ సైడ్ వస్తే డబుల్ హెడ్డింగ్ అని అంటారంట. నాకు ఇప్పుడే టీటీ గారు చెప్పారు ఇక్కడ. అదే మనకి డబుల్ హెడ్డింగ్ అయితే కనెక్ట్ అయింది. మనకి ఇది కార్వార్ ఎక్స్ప్రెస్. ఇది కార్వార్ ఎక్స్ప్రెస్ అయితే క్రాసింగ్ అయితే పెట్టారు ఇక్కడ. ఈ ట్రైన్ అయితే వచ్చింది, మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. 16 మినిట్స్ డిలే తోటి అయితే స్టార్ట్ అయింది. సింగిల్ ట్రాక్ కదా, క్రాసింగ్ పెట్టిండ్రు. అండ్ ఈ ట్రైన్కి బ్యాక్ సైడ్ ఉంటాయి ఇంజన్స్. అవ్వండి ఇక్కడ ఉంది కదా, ఈ ట్రైన్కి బ్యాక్ సైడ్, దీన్ని బంకర్ ఇంజన్ అంటారు. బ్యాక్ సైడ్ ఉంటే బంకర్ ఇంజన్. ఇక్కడ దీన్ని ఫీచర్స్ ఉన్నాయి. ఈ సకలేష్పూర్ నుంచి సుబ్రహ్మణ్య రోడ్ దాకా 55 కిలోమీటర్స్ ఉంటుంది అప్రాక్సిమేట్లీ. ఇది 3 అవర్స్ టైం అయితే తీసుకుంటుంది 55 కిలోమీటర్స్ కంప్లీట్ చేయడానికి. మన ట్రైన్ ఇంజన్ చూడండి, 3 ఇంజన్లు గుంజుకుంటూ పోతుంది. ఇది మన ట్రైన్ బ్యాక్ సైడ్. సూపర్ ఉంది కదా లొకేషన్ అయితే, చాలా బాగుంది. ఇది డ్రింకింగ్ వాటర్ పైప్స్ అనుకుంటా. ఇది వాటర్ చూడండి, సూపర్ సూపర్, అసలు వేరే లెవెల్ ఇది. మస్తు జర్నీస్ అనమాట. ఇది కంపల్సరీ చేయవలసిన జర్నీ ఇది. ఇదొకటి, కాల్కా సిమ్లా ఒకటి. అసలు చూడండి అడవి మధ్యలో నుంచి ట్రైన్ స్లోగా పోతుంది కదా, మనం ప్రతి ఒక్కటి క్లియర్గా చూడొచ్చు. చెట్లు ఎంత మీదికున్నాయి, మనం వేడికున్నాం, కిందికున్నాం. ఈ కంప్లీట్గా చాలా వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ, చిన్న చిన్నవి. అంత కొంచెం దూరంలో ఉన్నాయి, అది మనకి ప్రాపర్గా కనిపిస్తలేదు, లేదంటే మంచిగా చూపిస్తుండే. చూడండి ఘాట్ రోడ్ అటు పోతుంది. దాని వెనకాల అటు సైడ్ అయితే రోడ్ ఉంది, పక్కన ఏదో రివర్ ఉంది పక్కన. చెట్ల మధ్యలోకి వెళ్ళి కనిపిస్తుంది కదా. అసలు ఎన్ని పక్షులు ఉన్నాయేమో కానీ సౌండ్ అయితే ఘోరంగా వస్తుంది. ఈ ట్రైన్ సౌండ్కి మనకి కెమెరాలో వినిపించదు, కానీ కొన్ని లక్షల పక్షులు ఉండొచ్చు లోపల. ఏమన్నా మజా వస్తుందా ఈ జర్నీ? మస్తు అయితే ఉంది. సూపర్ జర్నీ ఇది.
ఇక్కడ ఎలక్ట్రిఫైడ్ చేస్తుర్రు, రూట్ అంతా కొత్తగా చేస్తుర్రు. ఆ పక్కన రివర్ పోతుంది, మనం ఇందాక చూసినాం కదా అదే రివర్ ఆడ పక్కన పోతుంది. టనల్ నెంబర్ 1. టనల్ నెంబర్ 3 అంటే ఇది అక్కడ 1 2 3. ఆహా ఏముంది, బ్యూటిఫుల్ అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. సూపర్. కంపల్సరీ మీరు కూడా చేయండి ఈ జర్నీ, టైం చూసుకొని వచ్చి. అసలు వేరే లెవెల్ ఉంది ఇది. మన ఆల్ ఇండియా టూర్లో ఇప్పటిదాకా ఇదొకటి, కాల్కా సిమ్లా ఒకటి, 2 అయితే పీక్స్. బాబా ఎంత కిందికి ఉంది చూడండి. అసలు దీని మీద ఈ రైల్వే ట్రాక్స్ వేసిన వాళ్ళని మెచ్చుకోవాలి అసలు. చాలా కిందికి. సూపర్ సూపర్ అసలు. కర్వ్ నెంబర్ 29. స్ట్రైట్గా పోతలేదు అసలు మన ట్రైన్, లెఫ్ట్ రైట్ పోతుంది. ఆహా చాలా సూపర్ ఉంది. ఇది కదా అసలు మజా అంటే. టనల్ నెంబర్ 4. ఈ 4 టనల్ చాలా చిన్నగా ఉంది. వాహా రే వాహ్, క్యా బాత్ హై. అక్కడ మేఘాలు కొండల కిందికి ఉన్నాయి. సూపర్ జర్నీ అసలు. నేను నైట్, నాకు ఇవన్నీ తెలియక నైట్ 11 o'clock టికెట్ బుక్ చేసుకున్నా. బా 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 ఏమన్నా లొకేషనా. కర్వ్ నెంబర్ 30. అక్కడ చూడండి అసలు ఆ కొండలు, వెస్టర్న్ ఘాట్స్ ఇవన్నీ. అసలు మన ట్రైన్ బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఆహా సూపర్ అసలు. కర్వ్ నెంబర్ 32. ఇక్కడ ఎలిఫెంట్స్ ఉంటాయంట, అక్కడ ఒక సైన్ బోర్డ్ అయితే పెట్టిర్రు. టనల్ నెంబర్ 5, 254 meters. బయట చూడండి, బ్యూటిఫుల్ ఉంది లేదా లొకేషన్. అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది ఇది అంతా. మన ట్రైన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుందో. ప్యాసింజర్స్ అంతా విండోస్కి అయితే అతుకుపోయారు. అంటే ఎంత ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు తెలుసా, ప్రతి ఒక్కరు చాలా ఇంట్రెస్టింగ్ అయితే చూస్తున్నారు ప్రతి ఒక్కరు. బాబా పీక్స్ ఉంది ఇది, ఇట్స్ టూ బ్యూటిఫుల్. బ్రిడ్జ్ నెంబర్ 200 అంట. ఎంత బాగుంది కదా.
బ్యూటిఫుల్గా కనిపిస్తుంది చూడండి. అది తెలిసి బ్యూటిఫుల్ అని నేను ఒక 100 సార్లు నిండొచ్చు ఈ బ్లాగ్లో. మరి అంత బ్యూటిఫుల్గా కూడా ఉంది. మరి టనల్ నెంబర్ 7. చూడండి, అసలు వేరే లెవెల్ ఉంది. టనల్ నుంచి బయటికి రాగానే లొకేషన్ మాత్రం వేరే లెవెల్. చూడండి, డ్యామ్ అనుకుంటా అది, చూసారు కదా. సూపర్ వ్యూ ఉంది. ఇట్లానే బ్రిడ్జ్ నుంచి లోపల టనల్లోకి వెళ్తుంది. చూడండి కింద చాలా అయితే వాటర్ ఫాల్స్ ఉన్నాయి ఇక్కడ. అట్లా చాలా రివర్స్ అవుతున్నాయి. అసలు ఈ టనల్స్ దగ్గర ఎవరైనా ట్రావెల్ చేసే వాళ్ళు కొంచెం జాగ్రత్త ఉండండి. ఎందుకంటే కొన్ని టనల్స్ చాలా దగ్గరకు ఉంటాయి. అది చాలా డేంజర్. అది ఎంజాయ్ చేయండి ట్రిప్ని మంచిగా. కొన్ని డేంజర్గా ఉన్న దగ్గర కొంచెం అవాయిడ్ చేయండి. బటర్ఫ్లైస్ చూడండి ఎన్ని ఉన్నాయో. చాలా బటర్ఫ్లైస్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు ఇంకా 25 కిలోమీటర్స్ అవుతుంది మనకి 25 కిలోమీటర్స్ వచ్చినాం ఇంతసేపట్లా. ట్రైన్ ఇట్లా ఊగుతుంది లెఫ్ట్ రైట్ బ్రిడ్జ్ మీదకి వెళ్ళిపోతున్నప్పుడైతే. ఇది ఒక బ్రిడ్జ్, సూపర్ ఉంది కదా. బాగా చూడండి, ఆహా, సో బ్యూటిఫుల్. చాలా బాగుంది అసలు. వా, ఇంకా మాన్సూన్లో ట్రావెల్ చేస్తే ఇంకా బాగుంటుందంట ఇక్కడ. మనతోటి ట్రావెల్ చేసే ప్యాసింజర్స్ చెప్తున్నారు. ఏం బ్యూటిఫుల్ ఉంది ఇది, సూపర్. అసలు ఎంత కిందికి ఉంది చూడు, మనం ఎంత మీదికున్నాం చూడండి. జస్ట్ ఇమాజిన్. సూపర్ ఉంది. టెక్నికల్ స్టాప్ అనుకుంటా ఇది. అక్కడ వర్కర్స్ కోసం ఒక 2 minutes ఆపితే వాళ్ళని సామాన్ ఇచ్చేస్తున్నారు. ఇది యాక్చువల్లీ స్టాప్ కాదు ఇది. ఇక్కడ ఈ కొండకి యువతల కిందికి ఇక్కడ మ్యాంగ్లూర్ హైవే ఉంది. అది ప్రాపర్గా ఇందాక వైట్ కలర్లో ఒక లైన్ పోతుంది కదా, అదే రోడ్. అది మొత్తం ఘాట్ సెక్షన్. అదండి ఇక్కడ వైట్ కలర్. ఇంకా ముందేమన్నా ప్రాపర్గా కనిపిస్తే ఇంకా క్లియర్గా చూపిస్తా. వాళ్ళ సామాన్ దింపేసారు, మన ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది చూడండి రోడ్.
చిన్న కారు ఆటో పోతుంది దాని మీద. కొన్నాడు కిందికి. బ్యూటిఫుల్. సూపర్ లొకేషన్స్ అసలు ఇదైతే. కంప్లీట్ ట్రైన్ జర్నీ ఒక ఎత్తు, ఈ 2 hours ఒక ఎత్తు. ఇంకా వాటర్ ఇంకొక 8 kilometers అయితే మనం సుబ్రహ్మణ్య రోడ్కి వెళ్ళిపోతాము. చాలా బాగుండే ఈ ఘాట్ సెక్షన్ అంతా. మనమైతే సుబ్రహ్మణ్య రోడ్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసినాము. 10 minutes ఎర్లీగానే వచ్చినాము ఇక్కడికి. సూపర్ ఉండే ఇక్కడ దాకానైతే జర్నీ. ఎవ్వరు చూడు రైల్వే స్టేషన్లో, ఖాళీ. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి SBHR. సుబ్రహ్మణ్యం రోడ్ దగ్గర నుంచి కూడా మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. మనకి అటాచ్ అయిన 2 ఇంజన్స్ ఉంటాయి కదా, తీసేసి ఇప్పుడు సింగిల్ ఇంజన్ తోటే స్టార్ట్ అయింది. మనకు అటాచ్ అయిన ఇంజన్స్ ఈ గూడ్స్కి పెట్టిర్రు, చూసారా. ఇక సుబ్రహ్మణ్యం రోడ్ దాటగానే అయితే ట్రైన్ అయితే స్పీడ్ అందుకుంది. బాగానే స్పీడ్ పోతుంది ఇక్కడ. ఇక ఘాట్ సెక్షన్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసేది కాప్కాబా పుట్టూర్. ఇంకొక 3 kilometers దూరంలో అయితే ఉన్నాం మనము. ఇల్లు చాలా బాగుంది కదా, అది కొబ్బరి చెట్ల మధ్యలో సూపర్ ఉంది. మనమైతే కాబాకా పుత్తూరుకి అయితే వచ్చేసినాము. స్టేషన్ కోడ్ KBPR. 4 minutes ఎర్లీగానే అయితే మనం ఇక్కడికి వచ్చేసినాము. వితౌట్ ఎనీ డిలే ట్రైన్ నడుస్తుంది. చూడ మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోతుంది. అయితే ముందు ఏదో యాక్సిడెంట్ అయి చనిపోయినట్ట, ట్రైన్ వెళ్ళకపోతుంది అని చెప్తారు. ఆ ఇన్సిడెంట్ ప్లేస్ దాటే వరకు అయితే ట్రైన్ కొంచెం వెళ్ళకపోతుంది, ఎందుకంటే అది పట్టాల మీదనే ఉంది అని చెప్తున్నారు. ఏం బాధ వచ్చిందో ఏమో. అక్కడ అయింది యాక్సిడెంట్. అక్కడ చూడండి, ఇల్లు బాగుంది వాటర్ పక్కన. ఈ వాటర్ డైరెక్ట్ అరేబియన్ సీలోనైతే కలుస్తాయి. నేత్రావతి రివర్, అది డ్రింకింగ్ వాటర్ అనమాట అది ఇక్కడ వాళ్ళకి. బంతావాల్ అండ్ మ్యాంగ్లూర్ ప్రజలైతే ఈ నేత్రావతి వాటర్ని డ్రింకింగ్ వాటర్ లాగా యూజ్ చేసుకుంటారు. మనమైతే బంతావాలకి అయితే వచ్చేసినాము వితౌట్ ఎనీ డిలే. ఇక్కడ బంతావాల నుంచి కూడా మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ మ్యాంగ్లూర్ జంక్షన్ రైల్వే స్టేషన్ 17 kilometers ఉంది ఇక్కడ నుంచి. ఎండ్ టు ఎండ్ లొకేషన్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఈ మధ్యలో ఇక్కడ బాగాలేదు అనేది ప్రసక్తే లేదు, అంత బాగుంది. మనం ఆల్మోస్ట్ అయితే మ్యాంగ్లూర్ జంక్షన్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇంకొక 2 kilometers ఉంది ఇక్కడ నుంచి. మనమైతే మ్యాంగ్లూర్ జంక్షన్కి అయితే వచ్చేసినాము రైట్ టైంకి. స్టేషన్ కోడ్ MAJN. ఖాళీగా ఉంది స్టేషన్ అంతా. అండ్ నేనైతే ఇక్కడ దిగిపోతా ఇప్పుడు. బెంగళూరుకి అయితే రైట్ టైంకి అయితే వచ్చినాము. ఇంతటితో అయితే ఈ బ్లాగ్ క్లోజ్ చేసిన. ఈ ట్రిప్ అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ జర్నీ.
వీలైతే మీరు ఒకసారన్నా ఈ జర్నీ చేయండి ఫ్రమ్ యశ్వంత్పూర్ టు మ్యాంగ్లూర్. అండ్ మీరందరూ ఇలానే సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.